లింగం సిరీస్ చూశాను. ఈ స్టోరీ అయితే చాలా పాతది. కొన్ని స్క్రీన్ ప్లే గానీ సీన్స్ గానీ కాంటెంపరీగా ఉన్నాయంటే అవి కూడా మరీ అవుట్డేటెడ్ గా ఉన్నాయి. వర్కౌట్ అయిన విషయాలు, ఆర్టిస్టులు బాగున్నారు, చాలా బాగా చేసినారు. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ బాగుంది. నెక్స్ట్ బీజిఎం. సిరీస్ లో ఏ ఒక్క సీన్ బాగాలేకపోయినా కూడా బీజిఎం తో సీన్లను మాక్సిమం ఎంతవరకు ఎలివేట్ చేయగలరో అంతవరకు ఎలివేట్ చేయడానికి ట్రై చేసినాడు. వర్కౌట్ కాని విషయాలు, ఇందులో హీరో యాక్సిడెంటల్ గా మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఇది చాలా ఫోర్స్డ్ గా అనిపించింది, లిటరల్ గా సిల్లి కూడా అనిపించింది. నెక్స్ట్ హీరో జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఊర్లో మొత్తము మనవాన్ని అంతకుడు అంటుంటారు. సో దీన్ని డైజెస్ట్ చేసుకోలేని మనవాడు ఇమ్మీడియట్ గా గ్యాంగ్స్టర్ అయిపోతాడు. మనవాడికి ఈ ఆప్షన్ తప్ప వేరే ఆల్టర్నేటివ్ ఆప్షనే లేదా. పైగా మనవాడేంటి, పోలీసు కావాలనుకుంటాడు. సో ఆ జైలు నుంచి వచ్చిన తర్వాత హంతకుడన్నా ఇంకొకటన్నా కూడా అట్లీస్ట్ ఆ పోలీస్ కావాలనుకున్నాడు కాబట్టి దానికోసం ఏమైనా ఎఫర్ట్స్ పెట్టినాడు అంటే 0 ఎఫర్ట్స్ పెడతాడు. నెక్స్ట్ ఇందులో హీరో వాట్ ఎవర్ రీజన్స్ తను పోలీస్ కాలేకపోతాడు. తర్వాత ఏవేవో సిచ్యువేషన్స్ జరుగుతాయి, ఫైనల్ గా అయితే గ్యాంగ్స్టర్ అవుతాడు. సో అయిన తర్వాత అయినా కూడా ఈ హోల్ జర్నీలో తను ఏమనుకున్నాడు, ఏమైనాడు, దీని మీద ఒక్కసారి కూడా ఆ క్యారెక్టర్ రిగ్రెట్ గా ఫీల్ కాదు. నెక్స్ట్ కన్యాకుమారిని 2 గ్యాంగ్స్ రూల్ చేస్తుంటాయి. ఈ 2 గ్యాంగ్స్ కాక కబడ్డీలో ఇంకో 2 గ్యాంగ్స్ ఉంటాయి. ఈ 2 గ్యాంగ్స్ ఎందుకున్నాయి ఏంటో అస్సలు క్లారిటీ రాదు మనకు. ఈ గ్యాంగ్ లో ఒకరిని చంపి ఈరోజు జైలుకి వెళ్ళాలి కాబట్టి స్క్రిప్ట్ అలా రాసినారు కాబట్టి ఈ క్యారెక్టర్లు ఉన్నాయి తప్ప క్యారెక్టర్లకు అయితే పర్పస్ లేదు. నెక్స్ట్ ఇందులో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ తిరు అని ఉంటుంది. ఉమనైజర్ అంటారు. దానికి సంబంధించిన ఒక సీన్ గానీ అట్లీస్ట్ ఒక విజువల్ గానీ మనకు చూపించారు. తర్వాత మనవాడు ఏదో తిప్పలు పడి గర్ల్ ఫ్రెండ్, ఆ తర్వాత అమ్మాయితో మిస్బిహేవ్ చేసి మళ్ళీ వాళ్ళిద్దరి మీద చేయడము, దాని తర్వాత మళ్ళీ అమ్మాయితో కాంప్రమైజ్ కావడానికి మన వాళ్ళు తిప్పలు పడ్డము. సో ఈ క్యారెక్టర్ ఒకసారి అలా ఒకసారి ఇలా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంటది. కన్సిస్టెన్సీ అయితే ఉండదు ఈ క్యారెక్టర్ లో. మనవాడు కన్ఫ్యూజ్ అవుతూ మనల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తాడు. నెక్స్ట్ ఇందులో దురై అని ఇంకో క్యారెక్టర్ ఉంది. ఇదంతా జరగడం వెనక మాస్టర్ మైండ్ దురై అనే క్యారెక్టరే చెప్తారు. ఇదంతా ఎందుకు చేసినారు, దీని వెనక ఆయనకున్న రీజన్స్ ఏంటి, ఆయన గోల్ ఏంటి, ఆయన అంబిషన్స్ ఏంటి, మనీ కోసం చేశాడా, పవర్ కోసం చేశాడా, లేకపోతే పొలిటికల్ గా ఎస్టాబ్లిష్ కావడానికి చేశాడా, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కోసం చేశాడా, ఏదో ఒక దానికి దేనికోసం చేసినాడు ఇదంతా మనకు అర్థం కాదు. నెక్స్ట్ ఇందులో పోలీస్ క్యారెక్టర్లు ఉంటాయి. ఫస్ట్ ఏమో డిఎస్పీ అంటారు, ఆయన ట్రాన్స్ఫర్ అంటారు, ఇంకో క్యారెక్టర్ వస్తుంది. ఈ క్యారెక్టర్ ఓన్లీ వార్నింగ్స్ వేస్తుంటారు తప్ప యాక్షన్ అయితే పొడపాటున కూడా తీసుకోదు. లాస్ట్ వరకు అంతే, ప్రతిసారి వస్తుంటాడు, నేను లేస్తే మనిషిని కాదు అన్నట్టే ఉంటుంది తప్ప ఏం చేయడు. హీరో విలన్ కు ఒక 30 days టైం ఇస్తాడు చంపడానికి. ఫైన్, ఇంతవరకు బాగుంది. కొన్ని 30 days అన్న వెయిట్ చేస్తా అంటే వెయిట్ చేయడు. మధ్యలోనే విలన్ చంపడానికి వెళ్తాడు. కొన్ని చంపుతారా అంటే మళ్ళీ చంపరు, బ్యాక్ వస్తారు. విలన్లు హీరోని చంపడానికి వస్తారు, వీళ్ళు చంపుతారంటే వీళ్ళు కూడా చంపారు. హీరో వాళ్ళు మళ్ళీ విలన్లు చంపడానికి వెళ్తారు. ఇదంతా ఎందుకు ఇదంతా? ఫైనల్ గా లింగం సిరీస్ నాకైతే నచ్చలేదు.